వస్తుంది మిత్రులారా. సంతోషం అండి. జనంలో చైతన్యం కావాలంటే కవిత్వం కూడా ఉపయోగపడుతుంది. కొన్ని పుస్తకాలు తీసుకొస్తే దయచేసి అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తర్వాత ఇంత క్రమశిక్షణతో ఇంత పద్ధతితో అంకిత భావంతో మీటింగ్ నేను చూడలేదు. అది ఆర్ఎస్ఎస్ అంటే అది ఒక సాంస్కృతిక దేశభక్తి సంస్థ, కానీ ఇది ఒక పార్టీ కాదు. మీకు శిక్షణ ఇవ్వలేదు ఎవరు, మీకెవరు ఎలాంటి ప్రలోభాలు చూపించలేదు, మీకు సదుపాయాలు కల్పించలేదు. అయినా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇవాళ ఈ భాగ్యనగరానికి లక్షలాదిగా తరలి వచ్చారని చెప్పారంటే మీ అంకిత భావానికి జోహార్లు పలుకుతా అని చెప్పని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సుదీర్ఘ ఉద్యమం తర్వాత సుదూర ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వాళ్ళ ఈ యొక్క ఉద్యమంలో, ధర్మ యుద్ధంలో భాగస్వాములు కావడానికి వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద పీపుల్ హు హావ్ కమ్ ఫ్రమ్ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, Andhra Pradesh and also in Telangana in such huge number, something unprecedented. నేను ఇందాక అనుకుంటూ ఉన్నా, నా మనసులో నేను అనుకున్న మాటే చెప్పాడు కృష్ణ. నా మనసులో నేను అనుకుంటున్నాను, ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చింది ఎప్పుడంటే మడమ తిప్పని తెలుగు మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క మీటింగు ఈ మొదట్లో అలా వచ్చారు, జయప్రకాష్ నారాయణ గారి యొక్క సమావేశాలకు అలా వచ్చారు అని మనసులో అనుకుంటున్నాను. నేను అనుకుంటున్న మాటనే కృష్ణ ఇవాళ నాకన్నా ముందుగా చెప్పాడు. చాలా సంతోషం. ఇప్పుడు నాకు 23 ఏళ్ల కిందట ఒకరోజు నా యొక్క పార్టీలో చిరకాలం నుంచి నా దగ్గర పనిచేస్తున్న యొక్క పార్టీలో పనిచేస్తున్న యువ నాయకుడు కిషన్ రెడ్డి ఒకరోజు తీసుకొచ్చి ఈ కృష్ణ మాదిగని నాకు పరిచయం చేశాడు. ఆ పరిచయం నెమ్మదిగా పెరిగి అది మొగ్గలు తొడిగి పుష్పం వికసించి మరింత సాన్నిహిత్యాన్ని కల్పించింది. కారణం ఏమి కాదు, కారణం ఏంటంటే ఒక రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి, ఒక సంస్థకు చెందనేటి వ్యక్తి, ఒక మంచి ఆదర్శప్రాయమైన సాంఘిక సంస్కరణకు నాంది పలకడం, ఒక విప్లవ ఉద్యమంగా శాంతియుతంగా దాన్ని నడపడం చూసే కృష్ణను చూసిన తర్వాత నాకు ముచ్చటేసింది. అందుకని నేను కృష్ణకు తోడుగా అండగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక పర్యాయాలు కృష్ణను నేను హెచ్చరించాను, వారించాను. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, మళ్ళా మీటింగ్కి టీఆర్ఎస్ వాళ్ళు రాకపోయినా నష్టం ఏమైనా ఉంటే నీకు లేదు, ఇంకొకరు రాకపోయినా లేదు. కానీ మన గురి కృష్ణ, మన గురి. నేను నీకు అర్జునుడికి చెప్పినట్టుగా చెప్తున్నాను, అర్జునుడి గురి ఆ మత్స్య యంత్రం పైన చేప పిల్ల పైన ఉండాలి తప్పితే అటు ఇటు మరలకూడదు. మనకు కావాల్సింది ఏమిటి? మనకు కావాల్సింది
మాదిగలకు న్యాయము సమన్యాయం కావాలి. నీకు రాజకీయంతో సంబంధం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నువ్వు రాజశేఖర రెడ్డితో విరోధం వద్దు, మిత్రత్వం వద్దు, శత్రుత్వం వద్దు, చంద్రబాబు నాయుడుతో విరోధం వద్దు, చంద్రశేఖరరావుతో విరోధం వద్దు. మనకు కావాల్సింది మన యొక్క లక్ష్య సాధన. ఆ లక్ష్యం ఏంటంటే మాదిగలకు దక్కవలసిన న్యాయమైన తమ యొక్క న్యాయమైన ఓటా అది దక్కాలి. ఆ దక్కితే నీ జన్మ చరితార్థం అవుతుంది. ఈ బడుగు జనాలు, అణగారిన వర్గాలు ఇన్నేళ్ల పాటుగా ఎదురు చూస్తుంటే ఒక ఆశలు ఫలిస్తాయి. అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. మా తాత చెప్పాడు నాకు, సంతోషం ఆనందంలో మహదానందం ఏందయ్యా అంటే, నువ్వు తింటే నీకు సంతోషం, నువ్వు ఏదన్నా కొంటే నీకు సంతోషం, నువ్వు ఏదన్నా పదవి వస్తే నీకు సంతోషం లేదు, నువ్వు అనుకున్నది జరిగితే సంతోషం. కానీ ఎదుటివాడి మొహంలో నీ వల్ల సంతోషం వస్తే అది మహా సంతోషం రా, మహానందం అని చెప్పాడు మా తాత. ఆయన తరం వ్యక్తి శనగల వెంకట నరసయ్య మాదిగాని మా ఊర్లో పెద్ద మాదిగా ఉండేవాడు. మా తాత ఆయన కలిసి గ్రామంలో ఏదన్నా వస్తే విషయాలు చెప్తే పెద్ద ఆయన చెప్పిన తర్వాత పెద్ద మాదిగ సలహా కూడా అడిగేవాడు. మామూలుగా ఆ రోజుల్లో ఈ అంటరానితనం ఉంది, వేరుగా ఉంది, నేరుగా నిలబడ్డానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. చెప్పులు చేతిలో పట్టుకునేవాళ్ళు. నాకు చూసి బాధేసేది, ఏమిటి కర్మంతా, ఏమిటి అసలు ఇదంతా ఏంది, మనుషుల మధ్య ఈ తేడా ఏంటని. నాకు అప్పటి నుంచి మనసులో ఆలోచన ఉంది. దాంతోపాటు నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరాను. సంఘం చెప్పింది, ఈ దేశం అంతా ఒకటే, अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. ఈ దేశం మనం వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం, భారతీయులందుకు గర్వించాలా అని చెప్పని. భారత మాతకి జై అంటే, భారత మాతకి జై అంటే డబ్బున్నోళ్ళకే జయ, భారత మాతకి జై అంటే కొన్ని కులాలకే జయ, భారత మాతకి జై అంటే కొన్ని వర్గాలకే జయ. భారతదేశంలో నివసిస్తున్నట్టు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగలి, హరిజన, గిరిజన, లంబాడ, మాల, మాదిగ అన్ని వర్గాలకు జయమొగ్గా. కానీ అంతేగాని ఒక భారతమాత ఫోటం పెట్టి ఆ ఫోటానికి పూలమాలేసి దండం పెడితే భారతమాతకు జయం కాదు. వందే మాత్రం అని పాట పాడినంత మాత్రానే జయం కాదు. ఎప్పుడు జయం అవుతుందంటే ఈ సమాజంలో ఉన్న అందరికీ మేలు జరిగినప్పుడు, అందరూ కూడా అభివృద్ధి ఫలాలు అనుభవించినప్పుడు అప్పుడు భారతమాతకు జయం అవుతుంది. నిజమైన జై హింద్ అనే మాట అందరి కడుపులో నుంచి వస్తుంది. ఇందాక కృష్ణ చెప్పాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు ఈ భారతదేశానికి ఒక చక్కని రాజ్యాంగాన్ని ప్రసాదించిన యొక్క మహా వ్యక్తి. ఆయన ప్రవక్త, ఆయన దేవుడు పంపించిన యొక్క దూత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజుల్లో మనందరి కోసం, మీ అందరి కోసం ముఖ్యంగా పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచి మనకు కొన్ని ప్రత్యేక అధికారాలు, హక్కులు కల్పించే యొక్క మహనీయుడు. నిన్న ఆయన రూపొందించిన యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని మనం 26వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. జనవరి 26 కాదు, నవంబర్ 26 కూడా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించాడు. దాన్ని కూడా చేయమని చెప్పాడు. అలాగే మిత్రులారా, ఇవాళ ఆ మహనీయుని స్మరించుకుంటూ నేను మరొక మహనీయుడి యొక్క ప్రేరణ పొందాను. మా ప్రేరణా స్తోత్రం, మా సిద్ధాంతకర్త, మా అందరికీ ఆదర్శంగా నిలిచే వ్యక్తి స్వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన పేరులోనే దీన దయాళుడు. ఆ రోజుల్లో మరి వాళ్ళ పెద్దలు ఎందుకు పెట్టారో నాకైతే తెలవదు. కానీ ఆయన ఏం చెప్పాడు, ఒక్క మాట చెప్పాడు, మన సిద్ధాంతానికి భూమిక ఏంటి. ఎన్నో మాటలు చెప్తే అందరికీ అర్థం కాదు, ఒకే మాట చెప్పాడు ఆయన. మన సిద్ధాంతానికి ప్రధాన ప్రాతిపదిక అంత్యోదయ. అంత్యోదయ అనే పదం చెప్పాడు. హిందీలో మాట్లాడతాడు కాబట్టి అంత్యోదయ అంటే అంతిమ పంక్తిలో, ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తి యొక్క ఉదయం, ఉత్థానం. ముందు ఆఖరి పంక్తిలో, వెనక లైన్లో, ఆఖరిలో కూర్చోన్నాడే వాడి సంగతి చూడు అని. మీ ఉద్యమాన్ని నేను ఎందుకు ఇంత బలపరుస్తున్నానంటే, ఆయన చెప్పిన సిద్ధాంతం. మీరు ఆఖరి కూర్చొని ఉన్నారు. రిజర్వేషన్ వచ్చినా ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలు మీకు ఇంకా అందలా. మీరు వసద్దని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని నేను భావిస్తూ ఉన్నా. అంతేగాని నాకు ఏ రాజకీయ ఉద్దేశం లేదు, కోరిక కూడా లేదు. నాకు ఇందాక కృష్ణ, మిగతా మిత్రులు, నరసింహులు, అలాగే అలయ్య గారు, తర్వాత అందరూ చెప్తూ ఉంటే మనసులో కొంత ఆందోళన కూడా ఉంది.
ఎందుకంటే ఒక వ్యక్తికి దీన్ని ఆపాదించకూడదు. సమాజం యొక్క సమిష్టి శక్తి వలన ఇది సాధ్యం అవుతుంది. కొంతమంది నేను ఈ విషయంలో ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నానని కొందరు బాధపడుతున్నారు. కొంతమందికి మనసులో నా మీద ఆగ్రహం కూడా ఉందనే విషయం నాకు తెలుసు. అయినా నేను లెక్కించను. ఎందుకంటే ఇది ఒక కులానికి వ్యతిరేకమైంది కాదు. కులాల పోరాటం బిడ్డ మా ఉద్దేశం కాదు. కులాల మధ్య మరింత సమైక్యత తేవడం, జాతిలో సామరస్యం తేవడానికి ఇది ఒక మూల సూత్రం అవుతుందని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 1982 ఆ ప్రాంతంలో నేను శాసనసభలో ఉన్నప్పుడు ఒక యువకుడు మా యొక్క అసెంబ్లీ యొక్క పైన లాబీ నుంచి కాగితాలు విసిరేశాడు. మాధవరావు అనే కుర్రవాడు. ఆ కుర్రవాడికి శాసనసభ శిక్ష వేసింది. ఎందుకంటే కాగితాలు విసిరేయకూడదు, తప్పే అనుమానం లేదు. ఆ అబ్బాయి కూడా తప్పు చేశాడు. నేను మరుసటి రోజు అసెంబ్లీలో లేచి మాట్లాడాను, చెప్పాను ఆ అబ్బాయి చేసిన తప్పు, సభా సాంప్రదాయానికి విరుద్ధం. కానీ ఆ కరపత్రం చదివితే వాళ్ళ హృదయంలో ఎంత ఆవేదన ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని క్షమించి ఆ శిక్షను తగ్గించండి అని చెప్పాను. నేను ఆ కరపత్రం చదివి మరలా చదివాను. అప్పటికి ఇంకా వయసు కూడా తక్కువ నాది, కానీ ఆవేశం ఎక్కువ ఉంది. ఎందుకంటే వయసు తక్కువ ఉంది కాబట్టి ఆలోచించాను, అరే ఇంత జనాభా ఉంటే వీళ్ళకి తగిన న్యాయం జరగకపోవడం ఏంది, రిజర్వేషన్ అంటే అర్థం ఏంటని అసెంబ్లీలో నేను ప్రశ్న వేశాను. అసెంబ్లీలో ప్రశ్న వేస్తే ఆ అసెంబ్లీలో ప్రశ్నను స్పీకర్ అనుమతిస్తే సమాధానం చెప్పే సమయానికి కొందరు లేచి ఈ వెంకయ్య నాయుడు షెడ్యూల్ కులాలను విభజిస్తున్నాడు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకూడదు, మాకు తుగుబెట్టడం ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. నేను చెప్పాను, మీరు ఏ మాట అయితే ఈరోజు వెంకయ్య నాయుడు గురించి అంటున్నారో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టాలనుకున్నప్పుడు మీరు హిందూ సమాజాన్ని విభజిస్తున్నారు, షెడ్యూల్ కులాలు అగ్రవర్ణాలని చెప్పని వ్యతిరేకించారయ్యా. అందువల్ల మీ బెదిరింపులకు మీ మాటలకు నేను బెదరను అని చెప్పి సమాధానం చెప్పాను. ఇది కులాల కుమ్ములాటకో రాజకీయ పోరాటం కోసం చేసే ఆరాటమో కాదు. ఇది న్యాయం కోసమని, మౌలికమైన న్యాయం కోసమని. మీరు అడిగేది వాళ్ళని మాకు ఈండని కాదు, మాకు ఈండయ్యా బాబు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని. అందుకని న్యాయసమ్మతమైంది. దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదు. నేను రాజకీయ ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు 67 ఏళ్ళు వచ్చాయి. నేను జీవితంలో రాజకీయ చరమాంకంలో ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే మీ అందరికి కూడా మనసు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఆత్మీయ బంధువులాగా అనిపిస్తున్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఏ పదవిని కూడా ఆశించను. నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను. 3 కిలోమీటర్లు నడిచాను స్కూల్కి పోవడానికి. కృష్ణాయపుడి కింద చదువుకున్నాను. అనేక ఇబ్బందులు ఓర్చి రాజకీయాల్లో చేరి నమ్మిన పార్టీని వదిలిపెట్టకుండా కష్టపడి శ్రమించి చెమటోడ్చి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరులో మీ అందరికీ కూడా చెప్పాల్సి ఉంది. వాజ్పేయి గారు నెల్లూరుకు వస్తే నేను నెల్లూరులో జట్కా బండిలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఈరోజు సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, కోపరేటివ్ మైదానంలో బహిరంగ సభ ఉంది, దయచేసి అందరు రాండి అని మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ వాజ్పేయి పక్కన కూర్చొని అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతానని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అందువల్ల నాకు పూర్తిగా సంతృప్తి ఉంది. నాకు మనసులో ఎలాంటి కోరిక లేదు. నేను ఇంకోటి కూడా చెప్పాను, నేను రాజకీయాల్లో ఉండగా నా కుటుంబ సభ్యులను కూడా ఎవరిని ప్రోత్సహించను. అందుకని ఈ ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు. ఈ ఉద్దేశం ఒకటే, ఏంటంటే దక్కవలసిన న్యాయం దక్కని వాళ్ళు ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు అవుతూ ఉంటే ఇంకా ఆక్రోశంతో ఎలుపుస్తున్నారు, ఇంకా ఆక్రందన చేస్తూ ఉన్నారు, ఇంకా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. వీళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశం తప్పితే మరేం కూడా కాదని మీ అందరికీ మనం చేస్తున్నాను. దీని పూర్వాపరాల్లోకి వివరంగానే వెళ్ళని ఇప్పటికీ ఆలస్యమైంది మీ అందరికీ కూడా. నా దగ్గర ఇందాక చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, ఈ కమిషన్లు రామచంద్రరాజు కమిషన్ దగ్గర నుంచి, వర్ష కపూర్ కమిషన్ నుంచి, లోకూర్ కమిషన్ నుంచి, ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ వరకు దాని యొక్క అన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల్లోకి నేను పోను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ అని మిత్రులు ఒకరు ఇప్పుడే నాకు ఈ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో నాకు తెలిసిన విషయమే ఒక్క మాట ఉంది, అది మాత్రం ఉటంకిస్తాను మీకు. అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పాడు, ఏమనంటే అంబేద్కర్ ఒక మాట చెప్పాడు ఆ రోజు. ఆయన ఏం చెప్పాడంటే, రాజ్యాంగంలో కూడా పేర్కొన్నారు దాన్ని. ఏమని పేర్కొన్నారంటే, రాజ్యాంగంలో ఈ ఇచ్చేంటే రిజర్వేషన్ అందరికీ వాళ్ళ జనాభా ప్రాతిపాదిక పైన అందరికీ అందాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ కొద్దిమంది అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకుల యొక్క అధికారాన్ని తీసుకోవడానికి వీలు లేదు
అందరికీ కూడా సమన్యాయం జరగాలని చెప్పని అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన వెయిటేజ్ కార్వ్డ్ అవుట్ ఫ్రమ్ ద షేర్ ఆఫ్ మెజారిటీ షాల్ నాట్ బి అసైన్డ్ టు only one community, but the same shall be divided among all the minority communities, especially in the inverse proportion to their economic position, social status, educational advancement అని చెప్పని చాలా స్పష్టంగా ఆ రోజు ఆయన భావించాడు. దాంతోపాటు ఈ స్కీముని అవుట్లైన్ చేసినప్పుడు ఎవరైతే జనాభాలో ఉన్నారో వాళ్ళకి ఆ జనాభా యొక్క ప్రాతిపాదిక పైన వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు. దీనికన్నా ఇంకా అంతకన్నా ఏమని చెప్పండి. ఒక్క మాట ఆఖరిగా చెప్తాను నేను. దయచేసి నేను మీడియా కూడా దీన్ని కోట్ చేయాలని కోరుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్లో ఒక మాట చెప్పారు. దాంట్లో రైట్ టు రిజర్వేషన్ ఇన్ ద సర్వీస్ క్లాస్ 3 ప్రొవైడెడ్ దట్ నో మైనారిటీ కమ్యూనిటీ ఈజ్ అలైవ్ టు క్లెయిమ్ మోర్ దాన్ ఇట్స్ పాపులేషన్ రేషియో ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ ద సర్వీసెస్ అని. ఏ కులము కూడా తమ జనాభా ప్రాతిపాదికని మించి రిజర్వేషన్ పొందకూడదు అని చెప్పని అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగంలో రాశారు. ఆ రాజ్యాంగంలో రాసిన దానికి ఇవాళ మనం న్యాయంగా దాన్ని అమలు చేయాల్సి ఉంది. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, తప్పనిసరిగా మీ న్యాయమైన కోరికను నెరవేర్చేందుకు, ఈ కళను సాకారం చేసేందుకు, దానికి ఒక ఆకారం కల్పించేందుకు, దానికి కావాల్సిన ప్రాకారం నిర్మించేందుకు అన్ని విధాలా మీకు సహకారం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ దేశ ప్రజల యొక్క అదృష్టం అనేక సంవత్సరాల తర్వాత ఒక సమర్థుడైన నాయకుడు, ఒక స్థిరమైన ప్రభుత్వం వచ్చింది. శ్రీ నరేంద్ర మోడీ గారు, నేను రాజకీయ ప్రసంగం చేయడం నాకు ఇష్టం కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మోడీ గారు ఈ దేశంలో ఈ దేశాన్ని ఆమూలాగ్రంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. మాకు 3 లైన్ల మంత్రం చెప్పాడు ఆయన. ఏందయ్యా అంటే ఆయన చెప్పాడు, రిఫార్మ్ సంస్కరించు, పర్ఫార్మ్ అమలు చేసి చూపించు, ట్రాన్స్ఫార్మ్ దేశాన్ని పూర్తిగా విధంగా మార్చండి అని. ఆ రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, పర్ఫార్మ్లో ఈ రిజర్వేషన్లో సబ్ కేటగరైజేషన్ కూడా ఒకటని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మోడీ గారు వచ్చిన తర్వాత దేశ ప్రజల్లో ఆశ ఆకాంక్షలు పెరిగాయి. అందరూ మా సమస్యలు పరిష్కారం అయిపోవాలంటున్నారు. కానీ మోడీ గారి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. ఆమ్ ఫట్ అంటే వెంటనే అన్ని అయిపోవడానికి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. దేన్ని వదిలిపడని మీకు మనం చేస్తా ఉన్నాను. నేను మిత్రులారా, నిన్న ప్రస్తావించాను, మోడీ గారికి విషయం చెప్పాను. మోడీ గారికి కృష్ణను తీసుకెళ్లి పరిచయం కూడా చేశాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు పరిచయం చేశాను. తర్వాత కూడా సూక్ష్మంగా చెప్పాను, ఈ తారతమ్యాన్ని వివరించాను. సూత్రప్రాయంగా మోడీ గారు జనాభా ప్రాతిపాదిక పైన అందరికీ సమన్యాయం జరగాలనే విషయంలో ఆయన అంగీకారాన్ని పూర్తిగా తెలిపాడని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. దానికి ఒక చట్ట రూపం తేవాల్సి ఉంది. ఆ చట్టం సాధారణ చట్టం కాదు, రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో అన్ని పార్టీల సహకారం కూడగట్టవలసి ఉంది. ఈ ప్రయత్నం ఇప్పటికే చాలా ప్రారంభమైంది, చాలా వరకు ముందుకెళ్ళాం. కృష్ణ ఆ విషయంలో చొరవ తీసుకున్నాడు. అందుకే నా దగ్గరికి వస్తే డిఎంకే, ఏడీఎంకే, అలాగే తృణమూల్ కాంగ్రెస్, అలాగే అస్సాం గణ పరిషత్, అలాగే శరద్ పవార్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అలాగే మరి అన్ని రకాల పార్టీల వాళ్ళతో మాట్లాడి మద్దతుగా అప్పుడు ఉత్తరాలు కూడా ఇప్పించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఈ వేదిక పైన అందరు నాయకులు, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, ఇతర పార్టీల నాయకులు కూడా నాకు విశ్వాసం ఉంది, అంతిమంగా నిర్ణయం వచ్చేటప్పుడు టీఆర్ఎస్ కూడా తప్పనిసరిగా సమర్థిస్తుందనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టింది కేసీఆర్ గారే తీర్మానం పెట్టున్నారు. అందువలన ప్రధానమంత్రి గారు కలిశారు. అందువలన అందరి యొక్క మద్దతును కూడగట్టి ఈ చట్టాన్ని రూపొందించి దానికి ఉన్నటువంటి రాజకీయ అడ్డంకులు అధిగమించి, దానికి ఉన్నటువంటి చట్టపరమైన అడ్డంకులు అధిగమించి లీగల్, పొలిటికల్ ఏవైతే ఉన్నాయో ఈ అవరోధాలన్నీ కూడా అధిగమించి త్వరలోనే దానికి ఒక చట్టమైన రూపాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ ప్రభుత్వం హయాంలో ఆ పని అత్యంత త్వరగా పూర్తి చేసేట విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. మీ అండగా నేను ఉంటాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము. మీకోసం మాట్లాడతాను, మీకోసం అవసరమైతే పోట్లాడతాను కూడా అని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీది న్యాయమైన కోరిక. ఇంతకాలం మీరు ఓపిక పట్టారు. ఇందాక చెప్పాడు కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో.
ఇంతకాలంగా ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికి కూడా మీరు ఆందోళన శాంతియుతంగా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ జేజేలు అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మన దేశంలో మనం ఉన్నాం. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలా, స్వరాజ్యంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలా. అదే మీ కోరిక, మీది న్యాయమైన కోరిక. మీ కోరికకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ సహాయ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, కేంద్ర మంత్రిగా కూడా వెంకయ్య నాయుడు గారే కాదు, కేంద్ర మంత్రిగా కూడా మీ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరలో దీన్ని చట్టరూపం చేర్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తా అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరొకసారి మీ అందరూ కూడా ఇంత లక్షలాదిగా అసలు అక్కడ కనుచూపు మీద ఎక్కడ కనపడడం లేదు. ఈ లైట్లు అడ్డం వస్తే నేను చెయ్యి అడ్డం పెట్టుకొని చూశాను. అయినా చూపుకు అందనంత దూరం చరిత్ర సృష్టించే విధంగా మీరందరూ తరలి వచ్చారు. మీరందరిలో కూడా నిబిడీకృత ఆవేదనకు ఇది ప్రతిరూపం. దేశం యావత్తు దీన్ని చూడాలని కోరుతూ ఉన్నా. మీడియా కూడా టెలివిజన్ ఛానల్స్ కూడా కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశం యావత్తు కూడా ఈ దృశ్యాన్ని చూపించాలా. దేశం యొక్క ప్రజా నాయకులందరికీ, రాజకీయ నాయకులందరికీ కనువిప్పు కలిగే విధంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఈ ఉద్యమం ముందుకు సాగే విధంగా అందరూ సహకరించాలని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. చక్కగా మాట్లాడు. और कहाँ है जी? और कहाँ है? महाराष्ट्र की ओर से 1,25,00,000 लोगों आद्य क्रांति के जनक बहुजन सुखाय आपका क्या है? बहुजन सुखाया बहुजन हिताया बहुजन सुखाया. పెద్దలు మనం ఏ నమ్మకం అయితే పెట్టుకున్నామో, మన విశ్వాసం, మన నమ్మకం గల పెద్దలు వెంకయ్య నాయుడు గారు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కార మార్గం ఖచ్చితంగా ఉంటుంది, నేను వ్యక్తిగా కాదు కేంద్ర మంత్రిగా చెప్తున్నానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.